నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో జరిగే జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆహ్వానం. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో 44 మంది లబ్ధిదారులకు 31.4 లక్షల రూపాయల చెక్కులను అందించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. అంగన్వాడీ కార్యకర్తలు వారు తిరిగే ప్రాంతాల్లో పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. 3వ అదనపు జిల్లా జడ్జి పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 ఈ నెల 24-25 తేదీలో నిర్వహించడానికి నోడల్ కళాశాలగా భీమవరం డిఎన్ఆర్ కళాశాలను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఎంపిక చేసిందని కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలియజేశారు. 454 మంది వీడియోలను పరిశీలించి వారిలో నుండి 150 మందిని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ కు ఎంపికైన అభ్యర్థులు వన్ నేషన్ వన్ ఎలక్షన్, పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై 3 నిమిషాల పాటు మాట్లాడవలసి ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, కళాశాల అధ్యక్షులు జీవి నరసింహరాజు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, ఏవో పి రామకృష్ణరాజు, ప్రిన్సిపల్ మోజెస్ లో కేంద్ర మంత్రికి ఆహ్వానం పలికారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్దమిరంలోని తన కార్యాలయంలో పీఎంఏజేఏవై ద్వారా 17 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తన నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఇప్పటివరకు మహిళలకు వివిధ రుణాల రూపంలో సుమారు 202 కోట్లు అందించామని అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి జాతీయ అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్ అంటారు షార్ట్ కట్. దాని కింద 17 లక్షల రూపాయలు ఎస్సీ లబ్ధిదారులకి 50,000 రూపాయలు సబ్సిడీగా, మిగిలింది వడ్డీ లేని రుణంగా కొన్ని ఎంపిక చేసిన యాక్టివిటీస్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఉన్నతి కింద 1,31,00,000 కూడా ఈ మాదిరిగానే వడ్డీ లేని రుణాలు ఇవ్వటం జరిగింది. మొత్తం మీద ఉండి నియోజకవర్గంలో ఈ సంవత్సరం 201,82 లక్షల రూపాయలు, అంటే సుమారు 202 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అందరికీ కలిపి ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. గుర్రపు డెక్క ఏదైతే రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగిస్తుందో ఆ గుర్రపు డెక్కతో ఎన్నో మంచి ఐటమ్స్ తయారు చేయడానికి ఆ పీడీ గారు ప్రణాళిక రచించడం జరిగింది. సో అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మరింత ఆర్థిక వెసులుబాటు కూడా ఇవ్వడానికి చక్కటి కార్యక్రమాలు రూపొందిస్తాం. సో ఈ దిశగా మహిళలందరినీ చైతన్యపరిచి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించడంతో పాటు పర్యావరణానికి ఉన్న ఇబ్బందులు, అన్ని సమస్యలని కూడా పరిష్కరించే దిశగా పీడీ గారు చక్కటి స్కీమ్లు రెడీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఫాస్ట్గా ఇవన్నీ చేస్తూ ఇంకా మరింత సహకారం, ఆర్థిక సహకారం కావాలంటే రెగ్యులర్గా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కూడా ఇంకా అవసరమైతే వీరందరికీ వారి పేరు మీద ఎక్స్ట్రా లోన్స్ తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందుకు మహిళల అభ్యున్నతికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, దాన్ని కార్యరూపంలో చక్కగా అమలు చేస్తున్న అధికార యంత్రాంగానికి, పీడీ గారికి, వారి డిపార్ట్మెంట్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్దిదారులకు 31,04,225 రూపాయల చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారునికి అన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ లో ఈ 9 నెలల్లో భీమవరం నియోజకవర్గంలో 116 మందికి 1,12,02,476 రూపాయల చెక్కులను అందజేశారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవడానికి వీలు పడని వాళ్ళు వారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది. వారికి ఈరోజు 44 మందికి 31,04,225 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. 44 మందికి ఇప్పుడు వరకు ఈ 9 మాసంలో మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొదటి విడత 15 మందికి 12,14,846 రూపాయలు, రెండో విడత నలుగురికి 9,93,265 రూపాయలు, మూడో విడత 14 మందికి 12,61,530 రూపాయలు, నాలుగో విడత 39 మందికి 46,28,610 రూపాయలు, ఈరోజు 44 మందికి 31,04,225 రూపాయలు, మొత్తం ఇప్పుడు వరకు 116 మందికి బాధితులకు ఇవ్వటం జరిగింది. 1,12,02,476 రూపాయలు ఇప్పుడు వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ పేదవారందరికీ కూడా చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడుగా ఇది ఉపయోగపడుతుంది. వీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మంచి చెడ్డల్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మరి మనసులో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరూ కూడా మరి అందరినీ కూడా ఒక ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు సంకల్పించారు. దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీలు ఏవైతే మరి అందట్లేదో, మరి వైద్యం అందట్లేదో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2014 నుంచి 19 వరకు చూసుకోండి, 2019 నుంచి 24 వరకు చూసుకోండి, 2014-19 వరకు ఈ రాష్ట్రంలో ప్రతి మనిషికి ఆరోగ్యం దొరికే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో మరి డెవలప్మెంట్ కానీ ప్రజల ఆరోగ్యం కానీ గాలికి వదిలేసి ఆయన సంపాదన ధ్యేయంగా ఉన్నాడు. మళ్ళీ 2024లో నారా చంద్రబాబు నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు మన భీమవరం మరి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పిఐసి చైర్మన్ శాసనసభ్యులు అంజిబాబు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి వర్గానికి, ప్రతి దానికి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మరి డెవలప్మెంట్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దగ్గరుండి ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు మరి 44 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెప్పించేందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే కొన్ని రోగాలు ఆరోగ్యశ్రీలోకి ఎలిజిబిలిటీ లేకపోవచ్చు. అటువంటి వారి అందరి కోసం కూడా మా కూటమి కార్యకర్తలందరూ కూడా అటువంటి ఇబ్బంది పడిన, అనారోగ్య పాలయ్యి ఆపరేషన్లు చేయించుకున్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా అప్లై చేయించడం, వారందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఈ చెక్కులు తీసుకున్న వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే వాళ్ళ పడిన బాధలో ఎంతో కొంత మనం సహాయం చేయగలుగుతున్నామన్న సంతృప్తి మా కూటమి కార్యకర్తలందరికీ కూడా ఉంది. ఆకివీడిలో ముస్లిం ప్రముఖులు గౌస్ మొహిద్దీన్,
అజ్మా సాహెబ్ జ్ఞాపకార్థం వారి మనవడు డాక్టర్ బిలాల్ నిర్మించిన వాటర్ ప్లాంట్ ను శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. పేదలకు మంచినీళ్లు అందించాలనే దృక్పథంతో డాక్టర్ బిలాల్ మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. అనంతరం వ్యాపారవేత్త ఆతిఫ్ ఏర్పాటు చేసిన రంజాన్ తోపాను, మంచినీటి వాటర్ క్యాన్లను ముస్లిం మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజుతో పాటు మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, వైద్యులు డాక్టర్ ప్రతాప్ కుమార్, బిలాల్, మహేష్ వర్మ, పార్టీ నాయకులు బొల్ల వెంకట్రావు, గంధం ఉమ, జాకీర్, అజ్మల్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడులో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఖానాల్లో ఒకటైన ఖానాలో ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. స్థానిక పెద్దలందరూ కలిసి, ముస్లిం పెద్దలందరితో కలిసి, అలాగే అన్ని మతాలకు సంబంధించిన వారికి కూడా ఇఫ్తార్ డాక్టర్ జమాల్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ గారు ఉచితంగా ఆర్ఓ వాటర్, మామూలుగా మినిమం 5 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల, ఉచితంగా 2000 లీటర్స్ పర్ డే ఆర్ఓ ప్లాంట్ కూడా ప్రారంభించి ఆ క్యాన్లు కూడా ఆయనే ఇచ్చి, అలాగే రాబోయే రంజాన్ సందర్భంగా డాక్టర్ గారు అందరికీ ఆయన మిత్రులు ఆతిఫ్ గారు 110 మందికి రేషన్ అంతా కూడా తోఫాగా, రంజాన్ సందర్భంగా తోఫాగా ఇక్కడ ఉన్న పేదవారికి రేషన్ కూడా ఉచితంగా రంజాన్ సందర్భంగా. ఎందుకంటే ఇస్లాంలో ఉన్న గొప్పతనం, నువ్వు సంపాదించిన దాంట్లో 10% తోటి ప్రజలకి ఖర్చు పెట్టు అనేది అదొక ముఖ్యమైన మూల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి తను సంపాదించిన ప్రతి రూపాయలో అందరికీ 10% తగ్గకుండా తోటి వారందరికీ పెట్టడం. అలాగే పండగ రోజు వచ్చిందంటే వారు ఒక్కళ్ళే ఇంట్లో భోజనం చేయటం కాదు, 10 మంది పేదవారికి, ఏ మతమైనా సరే నీ తోటి మానవాళికి అందరికీ కూడా ఎవరో ఆకలితో లేకుండా, ఉన్న వాళ్ళందరూ ఎవరో ఆకలితో లేకుండా చూడాలి అనేది కూడా ఒక గొప్ప సిద్ధాంతం. సో ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి ఈరోజు రేషన్ ఇవ్వటం, సంవత్సరం పొడుగుత మంచినీరు ఇవ్వటం, అలాగే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ షాదీఖానాకి ఫర్దర్ ఎక్స్పాన్షన్కి అప్పట్లో నేను కూడా ఒక 20 లక్షలు ఇవ్వటం జరిగింది. దానికి అంతకంటే చాలా ఎక్కువ అమౌంట్ వీళ్ళే వేసుకొని చాలా ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా మంచి ఈ షాదీఖానా నిర్మాణంలో, ఈ ఎక్స్ట్రా బ్లాక్ ప్రారంభోత్సవంలో కూడా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో నేను పాల్గొనటం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఆకివీడు నా స్వగ్రామానికి ఎక్స్టెన్షను, రేపు మాపం మా ఊరు కూడా కలిసిపోవచ్చు ఆకివీడులో. సో అంచేత నా స్వగ్రామంలోనే జరిగిన ఈ ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషిస్తూ నన్ను ఆహ్వానించిన ముస్లిం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, హాస్పిటల్ డెవలప్మెంట్కే కాదు అన్ని సోషల్ కార్యక్రమాల్లో కూడా డాక్టర్ గారు చాలా అండదండగా ఉన్నారు. వారికి మరింత మంచి పనులు చేయటానికి అల్లా ది ఆల్మైటీ ఆయనకి ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
భీమవరం మండలం చినమిరం శ్మశాన వాటిక అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చినమిరం హిందూ శ్మశాన వాటికకు దాతలు 50,000 రూపాయలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందజేశారు. దాతలు గుండు కిషోర్, కురిశెట్టి కాశీ, కనగర్ల కిషోర్, కె రమేష్, మానేపల్లి నాగేశ్వరరావు, కోట్ల రామ్జీ, గుండు కిరణ్ కలిసి 50,000 సహకారాన్ని కొత్వాల మహేష్, పోతు శ్రీధర్లకు ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందజేశారు. చినమిరంలో గ్రామ ప్రజలు పబ్లిక్ సహకారంతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తున్నారు. దానికి దాతల సహకారం తీసుకుంటున్నారు. మన భీమవరం పట్టణం నుంచి గుండు కిషోర్ గారు, కురిశెట్టి కాశీ గారు 50,000 రూపాయలు ఈ శ్మశాన అభివృద్ధి కోసం వారి సహకారం అందించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్మశాన అభివృద్ధి కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు మహేష్. మా గ్రామం చినమేర గ్రామం. మా చినమేర గ్రామంలో బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం వచ్చేసి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా మాకు 50,000 రూపాయలు సాయం అందించడం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పబ్లిక్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి మా చినమేర గ్రామ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ 50,000 కాదు, గతంలో కూడా చాలా ప్రోత్సహించారు ఆయన ఆ శ్మశాన వాటిక డెవలప్మెంట్ వరకు. మా చినమేర గ్రామ ప్రజలందరూ కూడా సార్కి రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ సార్. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వావసునామ ఉగాది సందర్భంగా ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 8:30 భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో వేడుకలు నిర్వహించనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు చెప్పారు. మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన పండితులు ఈమని శ్రీరామచంద్ర సోమయాజీ ఘనాపాటిచే పంచాంగ శ్రవణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు సన్మానాలు ఆనంద ఫౌండేషన్, భారతీయ విద్యాభవన్ స్కూల్ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంతేటి వెంకటరాజు, డివిఎస్ చంద్రాజీ, ఎం పైడిరాజు, శ్రీనివాస్, అశోక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ మరియు భారతీయ విద్యాభవన్స్ వారి సౌందర్యంలో ఈ సంవత్సరం కూడా బాగా మనం అభివృద్ధి చెందాలని, అలాగే దేశం అందరం బాగుపడాలని, ప్రజలందరూ సుఖసుఖంతలో ఉండాలని కోరుతూ ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సంవత్సరం మన ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. వారందరూ ఇచ్చేసిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ మరియు భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు, ఉగాది ఉత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో కొంతమంది ప్రముఖులకి మరి వారికి సత్కారం చేయడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్యాత్మిక సేవలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా తెలియజేస్తాం. బీసీఎన్ ప్రేక్షకులకు ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరఫున తెలియచేస్తూ ఉగాది పర్వదినం 30 మార్చ్ 25వ తారీఖు ఉదయం ఆనంద ఇన్లో శ్రీ విశ్వావసునామ ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఘనాపాటి గారి చేత 9 గంటలకు ప్రారంభింపచేయడం జరుగుతుంది. అందువల్ల పంచాంగ శ్రవణ అనంతరం ప్రముఖులకి సన్మాన కార్యక్రమం కూడా ఉంది. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఈ సంవత్సరంలో భారతీయ విద్యాభవన్స్, ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తోంది కనుక సర్వజనులు కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళ రాసుల విశేషాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఉగాది పంచాంగ శ్రవణం అయిన తర్వాత వేమగీత పుస్తక ఆవిష్కరణ ఉంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. క్రమశిక్షణ, ఏకాగ్రత, దేశభక్తితో స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లు దోహదపడతాయని, జాతీయ భావాలను పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ స్కౌట్ గైడ్స్ శిక్షణ ఎల్ఓసిడిఎల్ నారాయణ అన్నారు. భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో 192 మందికి స్కౌట్ గైడ్స్ పై శిక్షణ శిబిరాన్ని నిర్వహించగా ఆదివారం పర్యాటక కేంద్రాలను సందర్శించారు. దీనిలో భాగంగా 125 అడుగుల విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం, మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, పెదమిరం జైన్ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ స్కౌట్ బాల్యం నుంచి శిక్షణ పొందితే జీవిత గమనంలో ప్రతిభా పాఠవాల్లో ముందుంటారని, దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలో స్కౌట్ గైడ్స్ శిక్షణ పొంది
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తాను కూడా పాఠశాల విద్యార్థిగా స్కౌట్ గైడ్స్ శిక్షణ పొందానని, స్కౌట్తో సమన్వయం, శాంతి స్వభావాలు కలుగుతాయని అన్నారు. గర్ల్స్ ఎల్ఓసి అమృత జ్యోతి, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మనం జాతీయ నాయకుల్ని స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి కార్యక్రమాల్లో నిర్వహించుకోవడానికి వస్తున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మనకి ఎవరైతే పూర్వం త్యాగాలు చేశారో ఆ త్యాగాల ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కాబట్టి అవన్నీ భావి పౌరులందరికీ తెలియాలి. వాళ్ళ పడిన కష్టాలు వాళ్ళని గౌరవించుకోవాలి. ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు, ఎందుకు దండలేస్తున్నారు, ఎందుకు సంతాప సభలు పెడుతున్నారు అనేది తెలుసుకోవాలంటే మరి పిల్లలందరూ కూడా వారు యొక్క చేసిన త్యాగాలన్నీ చదువుకోవాలి. చదువుకుని వాళ్ళలాగా మీరు కూడా తయారవ్వాలి. మరో అల్లూరి సీతారామరాజు, మరో భగత్ సింగ్, మదర్ తెరీసా ఇలాంటి అందరూ కూడా ఈ జాతీయ నాయకులందరూ మనం స్మరించుకోవాల్సిన అవసరం. జిల్లా వ్యాప్తంగా పిఎం శ్రీ స్కూల్కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి 25 పాఠశాలల నుంచి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఒక పాఠశాల నుంచి 8 మంది స్టూడెంట్స్ తప్పున సుమారు 192 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్గా భీమవరం పట్టణము బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ నుంచి గత 4 రోజులుగా ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ ట్రైనింగ్ సెక్షన్లో భాగంగా ఈరోజు ఫీల్డ్ ట్రిప్ అనేది ఫీల్డ్ ట్రిప్ అనేది ఉన్నది. ఈ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూని సందర్శించడం నిమిత్తము మా స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వారి యొక్క స్ఫూర్తిని నింపడానికి మా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన భారతదేశం ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందిన దేశం. మరి మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. స్వాతంత్ర పోరాటంలో 200 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరిగితే మన దేశ భక్తులు, స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు, ఆస్తిని మరి దానం చేసిన మహానుభావులు, త్యాగం చేసిన దేశం మంత్రి. అటువంటి త్యాగధనుల ప్రక్రియలో విప్లవ చేత అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఉన్నటువంటి మోగల్ గ్రామంలో జన్మించి రంపచోడవరం ఆ ప్రాంతంలో మన్యం ప్రాంతంలో వెళ్ళి అక్కడ అన్నం పుణ్యం తిరిగిని ఆ ప్రజలతోటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కల్పించి ఆ మహానుభావుడు గొప్ప త్యాగం చేశారు. మరి యువతంతా కూడా అటువంటి వారిని మనం స్మరించుకోవాలి. వీళ్ళంతా జిల్లా వ్యాప్తంగా స్కౌట్ గైడ్స్ గురించి చెప్తున్నారు. అటువంటి శిక్షణ చెప్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మా సమితి తరఫున, మా విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని చూచుటకు క్యాంపుకు వచ్చి ఇక్కడికి వచ్చాము. స్టూడెంట్స్, ఇక్కడ గైడ్స్, స్కౌట్స్ ఇద్దరు కూడా 200 మంది విద్యార్థులతో ఇక్కడికి వచ్చాము. తర్వాత టీచర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఇక్కడికి పిల్లల్ని ఇవన్నీ కూడా చూపించడానికి కానీ తీసుకొచ్చాము. ఈ స్కౌట్ యొక్క ఇది అంటే పిల్లలకి క్యారెక్టర్ బిల్డింగ్, తర్వాత ఇంకోటి అంటే స్కిల్స్, హౌ టు డెవలప్ ద స్కిల్స్, ఆరోగ్యానికి, వీటన్నిటికీ భావి జీవితంలో వీరంతా కూడా మంచి పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ ఇవ్వడం అయింది. యాజ్ ఏ స్కౌట్ ట్రైనర్గా నేను ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి స్కౌటింగ్ ఇవ్వడము. భీమవరం రూరల్ మండలం అనాకోడేరు పంచాయతీ ఈలంపూడి గ్రామంలో దంతులూరి పల్లాలరాజు నివాసం వద్ద పెన్మెత్స సీతారామరాజు రాము ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ పెన్మెత్స భాస్కర్ రాజు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెత్స సూర్య సౌమిత్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్యాంపులో నిర్ధారించిన వారికి ఆపరేషన్లలో కళ్లజోళ్లలోనూ రాయితీ ఉంటుందని డాక్టర్ సూర్య సౌమిత్ చెప్పారు. క్యాంపుకు సహకరించిన పెన్మెత్స రాము, గ్రామ సర్పంచ్ జుత్తిగ కనకదుర్గా ప్రసాద్, ఎంపీటీసీ మైనపు వెంకటేశ్వరరావు, గ్రామ ప్రముఖులు దంతలూరి పల్లాలరాజు, పినమరాజు బాపిరాజు, మాజీ సర్పంచ్ వనిమ రుద్ర భాస్కర్ రావు, ఎరంశెట్టి వెంకటేశ్వరరావు, మంతన త్రినాథరాజు, వేగేసిన శ్రీహరిరాజు, జనసేన నాయకులు పి శ్రీనివాస్, పెన్మెత్స సీతారామరాజుతో పాటు సహకరించిన ఇతర పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.
పంచాయతీ ఏలంపూడి గ్రామం కంటి ఆసుపత్రి వారు వచ్చి ఇక్కడ అన్ని టెస్టులు చేసి వైద్యం చూస్తున్నారు. ఇది పల్లాలరాజు గారి ఇంటి దగ్గర ఏలంపూడి గ్రామంలో జరుగుతుంది. ఐడియల్ హోమ్ హాస్పిటల్ వారు ఇక్కడ చేస్తున్నారు. అందరూ వస్తున్నారండి. గ్రామ ప్రజలందరికీ అనాకోడేరు పంచాయతీ తరఫున మన ఐడియల్ హోమియో వారు ఉచిత క్యాంపు పెట్టారండి. ఇక్కడ ప్రజలందరూ సహకరించుకుని వచ్చి అది ప్రజలందరూ చూపించుకుంటారని మన దంతులూరి సూర్యనారాయణ గారి పల్లాలరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టామండి. అదే క్యాంపుకి వచ్చిన ప్రజలు డాక్టర్ గారు మన భాస్కరరావు గారి అబ్బాయిని ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఇక్కడ చూసి వాళ్ళు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఫ్రీగా వాళ్ళకి ఉన్న దాంట్లో మెడికల్గా ఫ్రీ చెకప్ ఫ్రీ మొత్తం ఉండి చూసి దాంట్లో కూడా మళ్ళీ రాయితీ ఇచ్చి వాళ్ళ ఆపరేషన్ నిమిత్తం కూడా పేషెంట్ సహకారంలా చేసి వాళ్ళు ఆ పేషెంట్కి ఎంత అవుతే దాంట్లో చూసి వాళ్ళు మళ్ళీ దాన్ని తగ్గించి వాళ్ళ సాయశక్తిలో ఎంతవరకు తగ్గించి చేయాలన్నది అది చేసి అలాగే మా గ్రామ అనాకోడేరు పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుని వాళ్ళు సహకరించి వాళ్ళు ఎదరికి చూపించుకుంటారని ఉద్దేశంతో మన దంతులూరు సూర్యనారాయణ గారి ఇంటి దగ్గర పెట్టామండి. వాళ్ళ అబ్బాయిలు పల్లాలరాజు గారు, గణపతిరాజు గారు, రామకృష్ణరాజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అలా ఊరి గ్రామ ప్రజలు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఐడియల్ విజన్ కంటి హాస్పిటల్ నుంచి ఏలంపూడి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అరేంజ్ చేసిన రాము గారికి అలాగే పల్లాలరాజు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా చాలామంది వచ్చి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కళ్ళజోళ్ళు అయితే కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు అంటే ఆపరేషన్లు వచ్చి ఫ్రీగా చూపించుకోవడం జరిగింది. ఇంకా చాలామంది వస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. అలాగే కంటి పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరానికి ఒకసారి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. అంటే ఇబ్బంది వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం ప్రివెంట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. అలాగే మన షుగర్ కానీ బీపీ కానీ ఇతర గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ప్రతి 6 నెలలకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా కంటి నరం కానీ కళ్ళజోడు పరీక్ష కానీ చేయించుకుని మనం ముందే దాన్ని ఆపడం బెటర్ అనమాట. వన్స్ ఒక డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత దాన్ని తగ్గించడం కన్నా రాకముందే మనం దాన్ని ఆపుకోవడం మంచిది అనమాట. మనకు చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ వచ్చినాయి. ఒకవేళ షుగర్ వల్ల అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్స్ ఏమైనా అయినా లేదా శుక్లం బాగా ముదిరిపోయి జారిపోవడం ఏమైనా జరిగినా వాటికి కూడా కంటి నరం నుంచి కళ్ళజోడు లేజర్ నుంచి అన్నీ కూడా ఆపరేషన్లు అన్నీ మన దగ్గర అన్నీ జరుగుతాయి అన్నమాట అండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టాం. సో ఏ విధమైన కంటి సమస్యలు ఉన్నా వచ్చి చూపించుకుని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ క్యాంపులను అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.